చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చేసింది. జగన్మోహన్ రెడ్డికి కింద కోర్టులో చెప్పు దెబ్బలు తగిలితే సరిపోదు కాబట్టి పై కోర్టులో చెప్పు దెబ్బలు తిన్న తర్వాతే అతను సైలెంట్ అయ్యేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఎలా విజయం సాధించారు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచగలిగాడు. అయితే మొత్తానికి ఎట్టకేలకి అంటే ఒకటి కాదు, చంద్రబాబు నాయుడు గారి పైన ఆ తర్వాత 5 కేసులు పెట్టాడు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అని, అసలు రోడ్డే లేదు, అదేవిధంగా ఇసుక కేసు అని, మద్యం కేసు అని, ఫైబర్ గ్రిడ్ కేసు అని రకరకాల కేసులు పెట్టాడు. అయితే ఏదైతే మొదలు పెట్టినటువంటి కేసు మీద చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన బయటకు రావడం జరిగిందో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో, ఆ తర్వాత వరుసగా కేసులు మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఏమనయ్యా అంటే ఇన్నర్ రింగ్ రోడ్, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే పడలా, దాంట్లో అవినీతి అంటే చంద్రబాబు గారు 1000 కోట్లు దోచుకున్నారంట. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ బెయిల్ రద్దు చేయమంటూ ఆయన్ని విచారణ చేయాలని, ఆయన్ని అరెస్టు చేయాలని చెప్పి ఆయన బయట ఉంటే విచారణకు అడ్డంకులు సృష్టిస్తాడని, కేసును ప్రభావితం చేస్తాడంటూ సుప్రీంకోర్టుకు పోయారు. ఎందుకు పోయారో తెలుసు? సుప్రీంకోర్టుకి నా రాష్ట్ర ప్రజలు గమనించాలి, ఇతను సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు ముందుకు పోదని అతనికి తెలుసు, ఈ కేసులో ఆధారాలు లేవని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మరి అమాయకుడా బీఆర్, ఎందుకు పోతుండు బీఆర్ అని మీరు నన్ను అడగొచ్చు. నన్ను అడిగేది ఒక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో అనేక మంది లాయర్లు అతని కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సమయంలో పని కల్పించి వాళ్ళకు వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి దోచిపెడితే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కేసులు వాళ్ళు ఫ్రీగా చేసి పెడతారు. ఇప్పుడు కేసులకు ఇచ్చేదేమో ప్రభుత్వ ధనం, ఎందుకు? ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు కాబట్టి. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఫ్రీగా చేయించుకోవడం కోసం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి లాయర్లను సంతృప్తి పరచడం కోసం ఈ పని చేస్తూ ఉన్నాడు. అయితే సుప్రీంకోర్టులో ఇవాళ ఆ ముందస్తు బెయిల్ రద్దుకు సంబంధించి ఈ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అసలు ముందస్తు బెయిల్ విచారణకు అడ్డంకి కాదు, ఆయన బయట ఉన్నంత మాత్రాన విచారణ మీద ప్రభావం చూపబడదు, కాబట్టి మీరు ఏదన్నా ఉంటే విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చి తర్వాత వ్యవహారం రాండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా లేదు చంద్రబాబు నాయుడు గారికి అసలు నోటీస్ అన్నా ఇవ్వండి. నోటీస్ ఏమయ్యా బొక్క, మీ దగ్గర ఆధారమే లేదు. ఈ పిచ్చి కేసులు, మీ రాజకీయ ప్రేరేపిత కేసులు, రాజకీయ కక్ష సాధింపు కేసులు తెలియనటువంటి వాళ్ళేం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు అన్నట్టుగా, అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఈ మాటలు వాళ్ళు అనకపోయినప్పటికీ మనం చెప్పాలిగా, అందుకని చెప్తాండ. ఎందుకంటే ఇతనికి ఎంత చెప్పినా, ఎన్ని దెబ్బలు తగినా సిగ్గా ఎగ్గా. ఎన్ని కేసుల్లో అండి ఇప్పుడు కింద ట్రయల్ కోర్టు దగ్గర నుంచి, జిల్లా కోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఎన్ని కోర్టుల్లో ఎన్ని వందల తీర్పులు జగన్మోహన్ రెడ్డికి చెంపదెబ్బ లాంటి తీర్పులు వచ్చాయి. ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు ఇతను తీసుకొని ఆ కేసుల్లో ఒకవేళ కోర్టులు ఇతనికి వ్యతిరేకంగా తీర్పిస్తే ఆ కోర్టుల్ని దునుమాడి న్యాయమూర్తుల్ని తిట్టినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు కదా. ఇటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పైన మద్యం కేసు అంటండి, దేనికి? ఇసుక కేసు అంటండి, ఇంకోటి దేనికో తెలుసా? ఇసుక ఫ్రీగా జనాలకి ఇచ్చినందుకు కేసు. ఫ్రీగా ఇసుక జనాలకి ఇస్తే దాంట్లో దోపిడీ ఏముంటుంది? రాష్ట్ర ఖజానాకి బొక్క అంట. ఇంకా నయం, అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి పెట్టాడు, పేదవాడికి 5 రూపాయలు కడుపు నింపాడు, దానికేమో ఖర్చు ఒక 50 రూపాయలు అవుతుంది, కాబట్టి ఇది కూడా రాష్ట్ర ఖజానాకి బొక్క పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు ఆయన మీద కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేయరా? ఇంకా నయం, పట్టిసీమ ప్రాజెక్టు అనవసరంగా కట్టాడు, రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని కట్టాలి, కానీ ప్రభుత్వ డబ్బులతో పట్టిసీమ పూర్తి చేస్తాడా? రైతులకు బాగు చేస్తాడా? కాబట్టి ప్రజాధనం దుర్వినియోగమైంది, అందుకని కూడా కేసు పెడతా ఉంటారు. దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు స్వామి, మీరు నాకు అర్థమవుతలేదు. మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి అక్కచెమ్మలకి సొల్లు కౌరులు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని గాలి కుదిలేసినటువంటి నువ్వు ఇవాళ మద్యం టెండర్ల విషయంలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిపై ఇంకొక అక్రమ కేసు. 150 రూపాయలకి ఇంటింటికి టీవీ, ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తే 150 రూపాయలు కండు దాంట్లో కుంభకోణం అంటే ఎక్కడ స్వామి, నాకు అర్థం అవుతలేదా? ఎట్లా జరుగుతుంది నాకు అర్థం అవ్వలేదా? ఇవాళ కనెక్షన్, టీవీ కనెక్షన్, కేబుల్ కనెక్షన్ 200-300 తీసుకుంటున్నారు కదా స్వామి. 150 రూపాయలకి అన్ని ఛానల్స్, దాదాపు 1200 ఛానల్స్, టీవీ ఛానల్స్, కేబుల్ కనెక్షన్, అదేవిధంగా ఇంటర్నెట్, ఇన్ని ఇస్తే 150 రూపాయలకి. అందులో అవినీతి ఎక్కడ? జగన్ రెడ్డి సరే నువ్వు 100 రూపాయలకి ఇవ్వకూడదా? 200కి ఇవ్వకూడదు నువ్వా? అంటే నీ చేతగాంతనాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, యువత భవిష్యత్తు కోసం ఆయన అనేక రకాలైనటువంటి ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దాని మీద నువ్వు దాని మీద ఒక కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేయటం నీచం. పైగా ఇక్కడ కోర్టుల్లో తీర్పులు వచ్చినాక మళ్ళీ సుప్రీంకోర్టుకు పోవటం, అక్కడ లాయర్లకు వేలాది కోట్ల రూపాయలు దోచిపెట్టడం. చంద్రబాబు నాయుడు గారు ఒక కేసులో
లాయర్ని పెట్టుకుంటే 1000 కోట్లు ఇచ్చాడు 2000 కోట్లు ఇచ్చాడని మీ హక్కుపక్ష సాక్షి రాసిందే విషపత్రిక. మరి అదే కేసులు వాదించడానికి మీరు సుప్రీంకోర్టు లాయర్లనే పెట్టుకున్నారు కదా, మరి వాళ్ళకి మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ డబ్బులు ఇచ్చుంటే ఆయన డబ్బు, ఆయన కొడుకు డబ్బు, లేదా పార్టీ కార్యకర్తల డబ్బు, నాయకుల డబ్బు, మరి నువ్వు ఇస్తే ఎవరు డబ్బు? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము నువ్వు ఇవ్వటానికి నువ్వెవడవి? దుర్వినియోగం చేయడానికి నువ్వెవడవి? నీకు ఇష్టమైనటువంటి కక్షపూరితమైనటువంటి కేసుల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం నువ్వు ఎట్ట చేస్తావు? దానికి ఏం సమాధానం చెప్తావు? ఏది ఏమైనప్పటికీ ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు. ఆయన్ని అక్రమ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి ప్రాసెస్ ప్రకారం కూడా లేకుండా అరెస్టు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా కొన్ని రోజులు జైల్లో పెట్టాలి, ఇతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ బురద ఆయనకు కూడా పుయ్యాలి అనేటువంటి ఆలోచన తప్ప కోర్టుల్లో మీరు వేసేటువంటి ఏ ఒక్క కేసు కూడా నిలబడదు.